మేమే ఎందుకు రాకూడదు అని నిషి గొడవ చేస్తూ ఉంటే, సిరి వాళ్ళ అత్త మామ కూడా వస్తున్నారు. వాళ్ళకి అసలే పట్టింపులు ఎక్కువ కదా! నేను చెప్పలేను. దయచేసి అర్థం చేసుకో అని రేఖ బతిమలాడినట్లు చెప్తూ ఉంటుంది. అవును కదా నిషి, మీ మంచి కోసమే కదా చెప్తున్నారు అని కౌశిక్ అంటే, నీ విషయంలో ఇలా తెలిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అయినా కూడా ఏదో తెలియక ఒక చిన్న తప్పు చేస్తే దాన్నే పట్టుకొని ఇన్నేసి మాటలంటావా? అంటే నాకంటే ఈ జగదాత్రి కేదారే ఎక్కువైపోయారా? అంటే నేను చచ్చినా పర్వాలేదు కదా! అయితే నేను చచ్చిపోతాను అని నిషి అంటే, అమ్మ నిషి ఏంటా మాటలు అని భరద్వాజ, రేఖ అడుగుతూ ఉంటారు. లేదు, నేను నిజంగానే చచ్చిపోతాను. ఇంత జరిగిన తర్వాత నేను తలెత్తుకొని ఎలా తిరగగలను? నేను చచ్చిపోతానంటూ నిషి పరుగులు పెడుతూ ఉంటుంది. నిషి పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటే, నిషి డోర్ తెరువు అని అందరూ కేకలు పెడుతూ ఉంటారు. ఇక కేదార్, యువరాజ్ డోర్ని బద్దలు కొడుతూ ఉంటారు. నిషి ట్యాబ్లెట్లు వేసుకోపోతూ ఉంటే యువరాజ్ వచ్చి నిషి చేతిలో ఉన్న ట్యాబ్లెట్లని విసిరి కొట్టేస్తాడు. నిషి ఏం చేస్తున్నావు, నీకు బుద్ధుందా అంటూ అందరూ తిడుతూ ఉంటారు. నిషి, నీ మంచి కోసమే కదా పిన్ని చెప్తోంది. ఇప్పుడు నువ్వు పిన్ని మాట కాదని వచ్చావే అనుకో, అందరూ నిన్ను నానా మాటలు అంటే నువ్వు బాధపడుతూ ఉంటావు కదా! నువ్వు బాధపడకూడదనే కదా పిన్ని ఇలా మాట్లాడి చెప్తోంది. అయినా కూడా కొన్ని రోజులు ఓపిక పట్టు. యువరాజు ఏ తప్పు చేయలేదని అందరికీ నిరూపించుకుంటాడు. నీ భర్త మంచివాడని నువ్వు కూడా నమ్ముతున్నావు కదా! మరి అలాంటప్పుడు కొన్ని రోజులు ఓపిక పట్టలేవా? ఇప్పుడు వచ్చి నువ్వు తల దించుకోవటం నీకు కూడా అవసరమా? అర్థం చేసుకో అని ధాత్రి చెప్తుంటే, అవును, ఎలాగూ యువరాజ్ నిరూపించుకుంటాడు. నీ భర్తపై నీకే నమ్మకం లేదా అని కౌశిక్ అంటోంది. అవును నిషి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని నేను తప్పకుండా నిరూపించుకుంటాను. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా! లోకానికి కూడా తెలుస్తుంది అని యువరాజ్ అంటాడు. అంటే మాకు మాత్రమే ఇలా జరుగుతుందా? మిగతా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళని ఎవరు ఏమి అనరా? కేదార్‌కి తండ్రి ఎవరో తెలీదు. మరి కేదార్‌ని ఎవరు ఏమి అనరా? ఇంకొక మహాతల్లి ఉంది కదా! పెళ్లి కాకముందే ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అదే ఈ ఇంటి పెద్దావిడ పెళ్ళికి ముందే ఒక బిడ్డని కంటే ఆవిడ కూడా ఎవరు ఏమి అనరు. మాకు మాత్రమే తలవంపులు వస్తాయా? వాళ్ళని ఎవరు ఏమి అనంది మమ్మల్ని మాత్రమే ఎందుకు అంటారు? ఇంతమంది వల్ల పోని పరువు నా భర్త వల్లే ఎందుకు పోతుంది అని నిషి నిలదీస్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నిషి? ఈ ఇంటి పెద్దావిడ పెళ్ళికి ముందే బిడ్డని కనిందా? ఏం మాట్లాడుతున్నావు అని రేఖ అంటే, అవునని నిషి అంటుంది. అంటే ఈ ఇంటి పెద్దావిడ ఈ వైజయంతి గారే కదా! ఏం మాట్లాడుతున్నావు నిషి? నిజమా అని భరద్వాజ, రేఖ నిలదీస్తూ ఉంటారు. నాన్న, నిషి ఏదో చిన్నపిల్ల మాట్లాడితే మీరు కూడా దాన్నే పట్టుకొని అడుగుతున్నారేంటి అని ధాత్రి అంటోంది. హమ్మయ్య అని వైజయంతి రిలాక్స్ అవుతూ ఉంటుంది. అంటే అదంతా అబద్ధమా అమ్మ? నిషి చెప్పింది కరెక్ట్ కాదా అని భరద్వాజ అనడంతో, కాదు నాన్న అని ధాత్రి చెప్తుంది. కాకపోతే నిషి ఎందుకు అలా మాట్లాడుతుంది అని రేఖ అంటే, లేదు లేదు, కేదార్ వల్ల అమ్మ గురించి నిషి అలా మాట్లాడింది మీకు తప్పుగా అర్థమైంది అని ధాత్రి కవర్ చేస్తూ నిషికి కూడా చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటుంది. లేదు లేదు, నేను వైజయంతి చెల్లెమ్మనే కదా అని అన్నప్పుడు ఇంకెవరు ఉంటారని నిషి అనింది. అంటే వైజయంతి గారనే కదా అర్థం అని భరద్వాజ అంటాడు. అంటే ఇంకెవరుంటారో తెలీదన్న సెన్స్‌లో చెప్పింది అని ధాత్రి అది కూడా కవర్ చేస్తుంది. అవునని నిషి తల ఊపుతూ ఉంటుంది. అంతేనా? మేమింకా ఏదో అనుకున్నామే, ఎంత కంగారు పడ్డామో అని రేఖ అంటుంది. దొంగ మొహంది, నన్ను ఇరికించాలని చూసింది. దీని సంగతి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత చెప్తానని వైజయంతి మనసులో నిషిని తిట్టుకుంటూ ఉంటుంది. నాన్న, నిషి యువరాజ్ కూడా వస్తారు. ఇక్కడ ఉన్నట్లే యువరాజ్ గదిలో ఉంటారు. మీరు తోరణాలు ఇచ్చే సమయానికి ఇద్దరు కలిసి వచ్చి తీసుకుంటారు అని ధాత్రి చెప్తోంది. సరే, మీరు రాకూడదని కాదు నిషి, నాకు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తాము, అందరూ రండి అని చెప్పి రేఖ, భరద్వాజ బయలుదేరి బయటికి వస్తూ ఉంటారు. మావయ్య, అదేంటి క్యాబ్ బుక్ చేస్తున్నారా? మేమున్నాం కదా, మేం డ్రాప్ చేస్తాము అని కేదార్ అంటే, అవునని ధాత్రి అంటుంది. మీకెందుకమ్మా శ్రమ, మేము క్యాబ్‌లో వెళ్ళిపోతాం కదా అని భరద్వాజ చెప్తుంటే, అప్పుడే ఒకతను స్కూటీలో అక్కడికి వచ్చి, ఏంటి సార్, క్యాబ్ సర్వీస్‌కి ఇస్తానని చెప్పారు, ఇవ్వనే లేదేంటి అని అడుగుతూ ఉంటే ధాత్రి, కేదార్ షాకింగ్‌గా వింటూ ఉంటారు. అదేంటి నాన్న, క్యాబ్ సర్వీస్‌కి ఇచ్చానని చెప్పారు కదా, అతనేంటి ఇవ్వలేదని చెప్తున్నాడు అని ధాత్రి అంటే, నేను అతనికి ఇవ్వలేదమ్మా, వేరే వాళ్ళకి ఇచ్చానని భరద్వాజ చెప్తాడు. అదేంటి సార్, నాకు సర్వీస్‌కి ఇస్తానని చెప్పిన తర్వాత మీరు అసలు కారులో తిరగటమే నేను చూడనే లేదే అని అతను అంటాడు.
రే, నేను ఎలా వెళ్తే నీకెందుకురా? నీకు సర్వీస్‌కియ్యే లేదన్న కడుపు మంటతో ఇలా మాట్లాడుతున్నావు కదా! నువ్వు ముందు వెళ్ళరా వెళ్ళు, నీ పని చూసుకో అని భరద్వాజ అరవటంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి నాన్న, మీరెప్పుడు కారులోనే కదా వెళ్తారు అని ధాత్రి అడుగుతుంటే, పక్క సందులో కూడా ఎవరైనా కారులో వెళ్తారా అమ్మా? ఏదో వాడు నా మీద అక్కస్తో అలా చెప్పాడులే, నువ్వు అవేవి మనసులో పెట్టుకోకు అని భరద్వాజ అంటే, అవును జగదాత్రి, అంతే, ఇంకేం లేదు అని రేఖ కూడా చెప్తుంది. సరే, అదిగో క్యాబ్ వచ్చేసింది, ఎల్లుండి అందరూ వచ్చేసేయండి, వస్తామని బయలుదేరి వెళ్తారు. వాళ్ళకి డౌట్ వచ్చినట్లు ఉందండి అని రేఖ మెల్లగా చెప్తూ ఉంటే, అవునవును, సరే బయలుదేరి వెళ్దాం పదా అని భరద్వాజ ఇద్దరు బయలుదేరి వెళ్తారు. ఏంటి జగదాత్రి అని కేదార్ అనడంతో, నాకు ఏదో డౌట్ కొడుతోంది, వాళ్ళు ఏదో దాస్తున్నారు అని ధాత్రి అంటే, అప్పులేమీ ఉండవులే ధాత్రి, పోనీ ఒకసారి మీ నాన్నగారితో నువ్వు ఒకసారి కూర్చొని మాట్లాడు అని కేదార్ అంటే, అలాగేనని ధాత్రి అంటుంది. ఇక వైజయంతి, ఏంటమ్మి నిషి, అందరి ముందర నా పరువు తీయాలనుకుంటున్నావా అని వైజయంతి అరుస్తూ ఉంటే, "ఆ, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది" అని నిషి కూడా గొడవ పడుతూ ఉంటుంది. అసలు ఈ శ్రీవల్లియే నా కన్న కూతురని నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎలా మీ అమ్మకి చెప్పాలని చూస్తావని వైజయంతి అంటే, శ్రీవల్లి మీ కూతురు కాదని సాక్ష్యం చూపించండి, పోనీ మీ దగ్గర ఆ ఫోటో ఉంటే చూపించండి, అంతే కదా అని నిషి అంటుంది. కానీ నేనైతే శ్రీవల్లి కన్న తల్లిని కాదు అని వైజయంతి అంటుంటే, ఇక చాలే ఆపుతావా? దొరికిపోయిన తర్వాత ఈ దొంగ మాటలు మాట్లాడడంలో తక్కువేమీ కాదు అని నిషిక అంటుంది. నిషిక, ఏంటా మాటలని కౌశికి అరుస్తూ ఉంటే, నేను అడుగుతున్న దాంట్లో తప్పేముంది వదిన? పెళ్ళికి ముందే కక్కుర్తి పడడం, తెలిసిపోయిన తర్వాత దొంగ ఏడుపులు ఏడవడం. మీ స్థానంలో నేను ఉండి ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేదాన్ని, మీకు సిగ్గు శరం లేదు అని నిష్క అనడంతో వెంటనే కౌశికి నిషి చెంప పగలగొడుతుంది. అప్పుడే ధాత్రి కేదార్ కూడా అక్కడికొచ్చి ఇదంతా వింటూ చూస్తూ ఉంటారు. అయితే నిషి మళ్ళీ ఏ మాత్రం తగ్గకుండా నన్నే కొడతారా అని కౌశికిని నిలదీస్తూ ఉంటే, షటప్ అంటూ కౌశికి మళ్ళీ రెండోసారి నిషి చెంప పగలగొడుతుంది. ఊరుకుంటున్నాను కదా అని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? పెద్దదైనా భయం లేదు, భక్తి లేదు, నీ అత్తయ్యన్న గౌరవం లేదు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను ఒక లిమిట్ వరకు మాత్రమే సహిస్తూ ఉంటాను, లేకపోతే ఇదిగో ఇలాగే చెంపలు పగలగొడతాను అని కౌశిక్ అంటే, నేను మాట్లాడిన దాంట్లో ఒక్క మాటైనా అబద్ధం ఉందా అని నిషి అంటుంది. లేకపోవచ్చు, కానీ ఇంకా నిరూపితమైతే కాలేదు కదా. మాట్లాడే భాషలో హుందాతనం ఉండాలి, సరిగ్గా మాట్లాడాలి. నువ్వు కాబట్టి మా పిన్నిని ఇన్నేసి మాటలన్నా నేను చెంప దెబ్బలు కొట్టి సరిపెట్టాను, అదే బయటి వాళ్ళయింటే నేను ఈ పాటికి ప్రాణాలు తీసి ఉండేదాన్ని. ముందు మా పిన్నికి సారీ చెప్పు, క్షమాపణలు చెప్పు అని కౌశికి చెప్తోంది. వైజయంతి మాత్రం చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. నేనెందుకు చెప్తాను, చెయ్యని తప్పుకి నేను క్షమాపణలు చెప్పను కాక చెప్పను అని నిషి అంటే, నిషి, నువ్వు మాట్లాడింది తప్పు, ముందు పిన్నికి క్షమాపణలు చెప్పు అని కేదార్ అంటే, ఓ, నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావా? నేనైతే చెప్పనని నిషి తేల్చి చెప్పేస్తుంది. చూడు నిషి, ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు క్షమాపణ అడిగితే తప్పేమీ లేదు కదా అని ధాత్రి అంటే, చెయ్యని తప్పుకి నేనెందుకు క్షమాపణ చెప్తాను? ఈ ఇంట్లో ఒక్కరైనా సవ్యంగా ఉన్నారా? పెళ్ళి కాకముందే మా ది గ్రేట్ మామయ్య గారు ఒక బిడ్డకి జన్మనిచ్చారు, అదే ఈ కేదారు. ఇక మా అత్తయ్య గారు ఏమంటే, ఇదిగో ఈ శ్రీవల్లి దానికి జన్మనిచ్చారు. ఇక ఆ బూచి ఏమంటే, ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఉంటారు. ఇక వంశీ ఏమంటే, అప్పులన్నీ చేసేశాడు. ఈ జగదాత్రి కేదార్లు ఇద్దరికి ఇద్దరే. నువ్వేమైనా తక్కువ చేశావా? మొగుణ్ణి గాలికి వదిలేసి పుట్టింట్లో పడి తిరుగుతున్నావు అని నిషి అనడంతో, నిషి అంటూ కౌశికి మళ్ళీ కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. అయితే ఈసారి యువరాజు అడ్డు పట్టుకుంటాడు. నేను కూడా ఒక లిమిట్ వరకే చూస్తూ ఉంటానక్క, నువ్వు ఆ లిమిట్ దాటేశావు. నా భార్య విషయంలో ఇంకొక మాట మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. నిషి మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పైనా ఉందా? మేమంటే మీకు అంత హీనమైపోయామా అని యువరాజ్ అనడంతో, ఈసారి సుధాకర్ యువరాజ్ చెంప పగలగొడతాడు. రే, మీ అక్క గురించి మాట్లాడేంత పెద్దవాడివైపోయావా? భార్యని అదుపులో పెట్టుకోలేని సిగ్గులేని దద్దమ్మవి నువ్వు. కౌశికి వల్లనే ఈరోజు మీరు 3 పూటలా తింటున్నారు అని సుధాకర్ యువరాజ్కి బుద్ధి చెప్తూ ఉంటారు. మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా అని యువరాజ్ అంటే, మరి ఎదుటి వాళ్ళ ఆత్మగౌరవం గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా యువరాజ్ అని ధాత్రి కూడా బుద్ధి చెప్తుంది. సరే అక్క, ఇప్పుడు మేం చేసింది తప్పు, ఇలా మాట్లాడకూడదు, అంతే కదా. మమ్మల్ని క్షమించండి అక్క, నేను చాలా రోజుల నుంచి మంచిగానే ఉంటున్నాను కదా, కేవలం అదైనా గుర్తించండి అంటూ రా నిషి అని యువరాజ్ నిషిని పైకి తీసుకువెళ్తాడు. అమ్మ కౌశికి, ఇదేది మనసులో పెట్టుకోకు అని సుధాకర్ అంటే, నేను కక్ష పెంచుకునే దానిని కాదులే బాబాయ్ అంటూ కౌశికి వెళ్తోంది.
ఈ ఇండ్లు ఇలా రావణ కాష్టంలా మారిందంటే నీ వల్లేనే అంటూ సుధాకర్ వైజయంతిని తిడుతూ